జన్మేజయుడి ధర్మ సందేహాలు. ఈ కథ విన్న జన్మేజయుడికి మతిపోయింది. ఏది ధర్మం, ఏది అధర్మం, ఎవరిని నమ్మాలి, ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి అంతా అగమ్య గోచరంగా కనిపించింది. మహానుభావ, మహామతి, వ్యాసమహర్షి, చాలా ఆశ్చర్యంగా ఉంది నువ్వు చెప్పిన ఈ వృత్తాంతం. ఈ సంసారమంతా ఒక పెద్ద పాపకూపం. దీన్ని బంధనాల నుంచి ఎవడూ తప్పించుకోలేడు. కశ్యపుడంతటి వాడు దిక్పాలకుడు గోవును అపహరించాడు. త్రిలోకాలకు అధిపతి అయ్యుండి అతడి కొడుకు దేవేంద్రుడు ఇంతటి జుగుప్సితం చేశాడు. గర్భంలో ప్రవేశించి పిండాన్ని ఖండఖండలుగా చేయడం పరమదారుణం కదూ. పైగా సేవ కోసం వచ్చానని ఒట్టు వేసి మరీ చెప్పి నమ్మించి మోసం చేయడం, గర్భశోకాన్ని కలిగించడం ఎంత దారుణం. ధర్మానికి శాసకుడు, ముల్లోకాలకు రక్షకుడు అయిన దేవేంద్రుడు, ఇంద్రుడు ఇంతటి నీచకానికి ఒడికట్టాడంటే ఇక ఈ లోకంలో ఎవరు ఏది చేస్తే మాత్రం తప్పవుతుంది. కురుక్షేత్ర మహాసంగ్రామంలో అందరూ దారి తప్పినవారే. భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, ధర్మరాజు అందరూ ధర్మం తప్పారు. వీరందరికీ శ్రీకృష్ణుడు ప్రేరకుడు కావడం మరీ వింత. సంసారం విసారం అని తెలిసిన మహామేధావులే వీరంతా. దేవాంశ సంభూతులే వీరంతా. ధర్మతత్పరులే వీరంతా. అందుకైనా అంత నింద్యగా ప్రవర్తించారు. మహర్షి, వీరి కథలు విన్నాక ఇక ధర్మం పట్ల ఆస్థ ఎవరికి ఉంటుంది? ధర్మానికి ప్రమాణం ఏమిటి? ఇది ధర్మము అని దేనిని ఎలా నిశ్చయించడం? ఎవరిని అనుసరించడం? మహాత్మా, నాకు మతిపోతుంది. ఆప్తవాక్యం ప్రమాణం అయినట్టయితే అసలు ఆప్తుడు ఎవరు? దేహదారి ప్రతివాడు విషయాసక్తుడే, రాగసహితుడే. రాగం వల్లనే కదా ద్వేషం పుట్టేది. ఒకరి పట్ల రాగం ఉంది అంటే మరొకరి పట్ల ద్వేషం ఉన్నట్టే. తన ప్రయోజనం దెబ్బతింటే కొందరి పట్ల రాగము, కొందరి పట్ల ద్వేషము ఆవిర్భవిస్తాయి. ద్వేషం వల్ల అసత్యవచనం సంభవిస్తుంది. స్వార్థ సిద్ధి కోసం అనగా భయం కోసం అబద్ధాలు ఆడటం తప్పనిసరి అవుతుంది. జరాసంధుని చంపడం కోసం శ్రీ మహావిష్ణువు అంతటి వాడు బ్రాహ్మణ రూపం ధరించాడు. అన్ని ధర్మాలు తెలిసి మోసం చేశాడు. ఇక ఆప్తుడు ఎవరు? ప్రమాణం ఏమిటి? యజ్ఞ సందర్భంగా అర్జునుడు ఇంతే చేశాడు. బ్రాహ్మణ రూపంలో వచ్చి మత్స్యయంత్రాన్ని ఛేదించాడు. ఇక నా బొంద యజ్ఞమేమిటి? శమధమాలు లేకపోయాక ఎందుకు చేసినట్టు? పరలోక పదార్థం కోసమా? కీర్తి కోసమా? మరింక దేనికోసమైనానా? ధర్మానికి 4 పాదాలని వేదం చెబుతుంది. వాటిలో సత్యం మొదటిది, శౌచం రెండవది, దయ మూడవది, దానం 4వది. ఇవే లేకపోయాక ఇక ధర్మం ఎలా నిలుస్తుంది? ధర్మం లేకపోయాక చేసిన పని ఆశించిన ఫలితాలను ఎలా ఇస్తుంది? ఇంతటి ప్రధానమైన ధర్మం పట్ల ఎవడికి ఒక పట్టుదల కానీ, ఒక ధ్యాస కానీ, ఒక స్థిరమైన ఆసక్తి కానీ ఉన్నట్టు ఎక్కడా కనిపించడం లేదు. మోసం చేయడానికి విష్ణుమూర్తి వామనుడయ్యాడు. జగత్ప్రభువు బలిచక్రవర్తిని మోసగించాడు. బలిచక్రవర్తి సామాన్యుడా? 100 యజ్ఞాలు చేశాడు. వేదాజ్ఞులను తూచా తప్పకుండా పాటించాడు. ఏనాడూ ధర్మం తప్పలేదు. దానం అతని శీలం. సత్యవాది, జితేంద్రియుడు. అంతటి వాణ్ణి అకస్మాత్తుగా అధఃపాతాళానికి అనగదొక్కాడు శ్రీమన్నారాయణుడు. మహర్షి, ఇంతకీ ఆ ఇద్దరిలో ఎవరిని జయించినట్టు? బహు పురాణకర్తవు, నువ్వే చెప్పాలి మరి. అందరికందరే వ్యాసుడు. జన్మేజయ, సందేహమేముంది? విజయం బలిచక్రవర్తిదే. యావత్ భూగోళాన్ని దానం చేసిన మహానుభావుడు అతడైతే మాట వరుసకు త్రివిక్రముడనిపించుకున్న శ్రీ మహావిష్ణువు మోసం కోసం వామనుడైపోయాడు. అంతేకాదు రాజేంద్ర, విష్ణుమూర్తి బలిచక్రవర్తికి ద్వారపాలకుడుగా కూడా అయ్యాడు. నువ్వన్నట్టు సకల ధర్మాలకు సత్యమే మూలం. అయితే దేహదారులకు అది దుస్సాధ్యం.
మాయాశక్తి కడుగండు బలియసి బహురూపిణి. దాని త్రిగుణాలతో ఈ విశ్వమంతా రంగులు పులుముకుంటుంది, సబలితమవుతుంది. సత్యమే మోసంగా, మోసమే సత్యంగా భాసిస్తుంటాయి. ఈ సమ్మిశ్ర స్థితి సనాతనం. ఎక్కడో ఒక వైఖానస మహర్షులు, నిస్సంగులు, నిష్పతిగృహులు, సత్యయుక్తులు, వీతరాగులు, గతతృషులు ఉన్నారంటారు. వారైనా దృష్టాంతంగా చూపించడం కోసమే నిర్మింపబడ్డారని నా అభిప్రాయం. వీరు తప్ప మిగతా సృష్టి అంతా త్రిగుణ సమ్మిశ్రితమే. పురాణాలు, వేదాంగులు, ధర్మశాస్త్రాలు అన్నీ సుగుణులు రచించినవే. సుగుణం నుంచి సుగుణమే ఆవిర్భవిస్తుంది తప్ప నిర్గుణం ఎలా వస్తుంది? అందుకే వీటికి ఏకవాక్యత ఉండదు. మానవదేహం ధరించి మాయామోహితుడైన వాడికి ధర్మం పట్ల స్థిరచిత్తం ఉండదు. మనసు ఇంద్రియాల వెంట ఆసక్తమై పరుగులు తీస్తుంది. కామక్రోధాది గుణాలతో ప్రేరితులై రకరకాల స్పందనలు కలుగుతుంటాయి. బ్రహ్మాది స్తంభ పర్యంతము సకల విశ్వము మాయామోహితమే. ఆ మాయ వీటితో క్రీడిస్తుంది. ఇంద్రియాలు కోరుకున్నది లభించకపోతే మనిషి వెంటనే పాల్పడేది అసత్యానికే. దానికోసం వంకలు వెతుక్కుంటాడు. కామక్రోధులను మించిన శత్రువులు లేరు. ఇవన్నీ కలిసి మానవుణ్ణి పాప కూపంలోకి పడేస్తాయి. వీటికి వసుడైన మనిషి మరింక మంచి చెడ్డలను గుర్తించలేడు. ఈ పని చెయ్యదగినది, ఈ పని చెయ్యకూడనిది అనే వివేకం కోల్పోతాడు. ఐశ్వర్యం చేకూరింది అంటే అహంకారం బలపడిందన్నమాట. అహంకారం నుంచి మోసం వల్ల కట్టకడపడికి మరణము సంభవిస్తాయి. సంకల్ప వికల్పాలకు కేంద్రస్థానమైన మనస్సులో ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఆశ, తృష్ణ, దైన్యం, దంభం, అధర్మం ఇత్యాదులన్నీ ఆవిర్భవిస్తాయి. వీటికి అన్నింటికీ మూలం మోసమే. ఐశ్వర్యవంతులు కొందరు అహంకారంతో ఆర్భాటంగా పెద్ద ప్రదర్శనలుగా యజ్ఞయాగాలు చేస్తుంటారు, దానధర్మాలు నిర్వహిస్తుంటారు. ఇవి అంతశుద్ధి లేని కార్యాలు, నిష్ఫలాలు. ఏ కార్యక్రమానికైనా దుర్వశుద్ధి ప్రధానం. ముందు అది చూసుకోవాలి. ఎవరికి ఏ ద్రోహము చేయకుండా న్యాయంగా సంపాదించిన ధనం ఉత్తమోత్తమం. ధర్మకార్యాలకు దీనినే వినియోగించాలి. అక్రమార్జనలతో చేస్తే విపరీత ఫలాలు వస్తాయి. పుణ్యం రాకపోగా పాపం చుట్టుకుంటుంది. అలాగే కర్త, చేసేవాడు వృత్తిజ్వరుడు, మనసు నిర్మలంగా ఉండాలి. అప్పుడే యజ్ఞఫలం పరిపూర్ణంగా దక్కుతుంది. దేశ, కాల, క్రియ, ద్రవ్య, కర్త్య, కారయిత్ర మంత్రాల శుద్ధి ఉంటేనే గాని యజ్ఞఫలం సంపూర్ణంగా లభించదు. వీటిలో ఏ శుద్ధి లోపించినా ఫలసిద్ధి వ్యతిరేకంగా ఉంటుంది. శత్రునాశము స్వీయ వృద్ధి కోరితే స్వీయనాశము, శత్రువృద్ధి జరుగుతాయి. జన్మేజయ, మనిషి ఎప్పుడూ స్వార్థపరాయణుడే. శుభాశుభాసాలను విచారించడు. ఎప్పుడూ పాపమే చేస్తాడు. ప్రజాపతులు, దేవతలు, రాక్షసులు వీరంతా స్వార్థనిరతులే, పరస్పర విరోధులు. వేదాల ప్రకారం దేవతలు సత్వగుణ సంభవులు, మానవులు రజోగుణ సంభవులు, రాక్షసులు పశుపక్షాదులు తామసగుణ సంభవాలు. గుణాలకున్నట్టే వారికి పరస్పర వైరం. అందుకే మానవులు తపస్సులను దేవతలు ఎప్పుడూ భంగపరుస్తుంటారు. అసలు మౌలికంగా ఈ సంసారమే అహంకార సంభూతమైనప్పుడు రాగద్వేష రహితుడు ఎక్కడ ఉంటాడు? అందుచేత ఓ మహారాజా, ద్రోహచింత లేని ధర్మాత్ముడు ఈ సృష్టిలో దొరకడు. సకల చరాచర జగత్తు రాగద్వేషాలతోనే నిండినది. ఈ కలియుగంలోనే కాదు, ఆ తొలియుగంలో కూడా ఇదే పరిస్థితి. దేవతలు ఈర్ష్యసవులు, ద్రోహచింతనులు, మోసగాళ్ళు. ఇక మానవుల మాట, పశుపక్షాదుల మాట చెప్పాలా? ద్రోహం చేసిన వాడికి ద్రోహం చేయడం సమత. అద్రోహికి, అతిశాంతుడికి ద్రోహం చేయడం నీచత్వం.
ఎవడో ఒక తపస్వి శాంతి చిత్తంతో జపధ్యాన పరాయణుడై ఎక్కడో ఏ అడవిలోనో ముక్కు మూసుకొని కాలం గడుపుతుంటాడు. దేవేంద్రుడు పనిబూలి వాడి తపస్సును కాస్త భంగపరుస్తాడు. దీన్ని ఏమనాలి? నా నోటితో ఎందుకులే చెప్పడం. సజ్జనులకు ఎప్పుడూ ఎక్కడైనా సత్యయుగమే, అసజ్జనులకు ఎప్పుడూ కలియుగమే. మధ్యములకు మధ్యయుగం. ఎప్పుడో ఎక్కడో యుగానికి జగానికి ఒక్కడు సత్యధర్మానువర్త ఆవిర్భవిస్తాడు. మిగతా యుగాలు అన్నింటా అందరూ ప్రధానంగా అధర్మపరాయణులే.